గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం విప్లవాత్మక మార్పులు సాధించిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ముఖ్యంగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ అమలు చేసిన పలు కార్యక్రమాలు రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లిందని తెలిపారు. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా అది మాత్రం వాస్తవమని చెప్పారు. ఈ మేరకు రైతు సంక్షేమానికి కేసీఆర్ తీసుకున్న ప్రధాన చర్యలను ఎక్స్ ఖాతా వేదికగా హరీష్ రావు వివరించారు. రైతు బంధు పథకం, పంట రుణాల మాఫీ, 3 కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, యూరియా, నాణ్యమైన విత్తనాల సరఫరా, వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్, 2500కు పైగా రైతు వేదికల నిర్మాణంతో పాటు మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ చేపట్టడం వల్ల రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. కేసీఆర్ తీసుకొచ్చిన ఈ పథకాల వల్ల రైతు ఆత్మహత్యలు కనీవిని ఎరుగని స్థాయిలో తగ్గాయని హరీష్ రావు అన్నారు. తెలంగాణలో రాగల 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. అమెరికాలో మరో కొత్త పార్టీ అవతరించింది. రిపబ్లికన్ డెమోక్రాట్లకు ప్రత్యామ్నాయంగా 3వ రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. అపర కుబేరుడు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ట్రంప్ కలల బిల్లు అయిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఆమోదించిన మరుక్షణమే తాను రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. బిగ్ బ్యూటిఫుల్ బిల్లును అమెరికా ఉభయ సభలు ఆమోదించడం, ట్రంప్ ఆ బిల్లుపై సంతకం చేయడం, అది చట్టరూపం దాల్చడం జరిగిపోయాయి. దీంతో ది అమెరికా పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఎలాన్ మస్క్. అంతేకాదు, అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేందుకే పార్టీ ఏర్పాటు చేశానని ఎలాన్ మస్క్ అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వెల్లడించారు. పేదల సొంతింటి కల సాకారం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతోనే సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాలో సొంత నియోజకవర్గం మధిరలో పర్యటించిన ఆయన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇల్లు లేని పేదల బాధలను అర్థం చేసుకుని ప్రజాప్రభుత్వం 22,500 కోట్లతో తొలి ఏడాది 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇన్ని ఇళ్లు ఇచ్చిన చరిత్ర లేదన్నారు. అంతేకాదు, రాష్ట్రంలో 1,20,00,000 కుటుంబాలు ఉంటే 93 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చి వారికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. 8,000 కోట్లతో నిరుద్యోగుల కోసం రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. గణపురం మండలం గాంధీనగర్, భూపాల్పల్లి పట్టణంలో జరిగిన పీరన్న స్వామి బోనాల ఉత్సవాల్లో భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గాంధీనగర్ గ్రామంలో ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నేతలు, గ్రామస్తులు కురుమలు, శాలువాలు కప్పి పూల బొకేలు ఇచ్చి స్వాగతం పలికారు. భూపాల్పల్లిలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే డోలు వాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాలు అని అన్నారు. ఈ బోనాల పండుగను అందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. భూపాల్పల్లి నియోజకవర్గ ప్రజలను వీరన్న స్వామి చల్లగా చూడాలని ఎమ్మెల్యే వేడుకున్నారు. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి పర్వదినాన గొల్ల కురుమలు తమ కులదైవమైన బీరన్న స్వామికి భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పిస్తారనే విషయం తెలిసిందే.